రాముడు అమాయకుడు, సీతమ్మ అమాయకురాలు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళలాగా మనం బ్రతకలేము, వాళ్ళలాగా మనం ఉండలేము, వాళ్ళలాగా మనం ఏది కూడా మనం తట్టుకోలేము అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇక్కడ రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, రాముడు ఎన్ని బాధలు పడ్డాడు అని పక్కన పెట్టి ఆ కష్టాల్లో, అన్ని కష్టాల్లో కూడా రాముడు ఎంత సంతోషంగా ఉన్నాడు, అన్ని కష్టాల్లో కూడా రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు, ఈ విధంగా ఆలోచించాలన్నమాట. సినిమాల్లో రాముడిని ఏ విధంగా చూపిస్తారంటే రాముడు ఏదో కోల్పోయినట్టు, రాముని ముఖంలో నవ్వే ఉండదన్నమాట. రామునికి అసలు మాటలు కూడా, ఒక్క మాట కూడా, డైలాగ్ కూడా మంచిగా ఇవ్వరన్నమాట. అయితే రాముడు ఈ వాల్మీకి రామాయణంలో ఉన్న రాముడు ఆ విధంగా కాదనమాట. ఆయన స్పష్టంగా మాట్లాడగలుగుతాడనమాట, దృఢంగా చెప్తాడనమాట. వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు అనమాట. ఆ విధంగా ఆయన ప్రవర్తించగలుగుతాడనమాట. ఇక్కడ ఎప్పుడు ఆయన కోపంలో మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, సుగ్రీవుడు రాముని వల్ల రాజ్యం పొంది భోగాలలో పడి రామునికి ఇచ్చిన మాట మర్చిపోతాడనమాట. ఒకవేళ నాకు ఇచ్చిన మాట మర్చిపోతే నువ్వు కూడా వాలి వెళ్ళిన మార్గంలోనే నువ్వు వెళ్తావు అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ వాలి ఏ మార్గంలో వెళ్ళాడు? రాముడి చేతిలో చనిపోయాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళి ఉంటాడనమాట. అంటే డైరెక్ట్ గా చెప్తున్నా అనమాట, నిన్ను కూడా నేను స్వర్గానికి పంపిస్తా అని చెప్పేసి ఆ విధంగా చెప్పగలుగుతాడనమాట. ఎక్కడైనా కూడా రాముడు కామెడీ కూడా చేస్తాడనమాట. శూర్పణఖ వచ్చినప్పుడు నువ్వు నాకు కావాలి, నన్ను నువ్వు స్వీకరించు అని చెప్పేసి అడిగితే, నీ అందానికి నీకు నేను తగిన వాడిని కాదు, నాకు లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుడి దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ తన పక్కన భార్య కూడా లేదు అని చెప్పేసి రాముడు శూర్పణఖని లక్ష్మణ దగ్గరికి పంపిస్తాడనమాట. అక్కడ హాస్యం కూడా చేస్తాడనమాట రాముడు. రామునిలో అన్ని నవరసాలు కూడా ఉంటాయన్నమాట. రాముడు చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటదన్నమాట, ఎవరికైనా తన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు తనకే కష్టం వచ్చిందా అన్న విధంగా ఉంటాడనమాట. ఎవరికైనా సుఖం వచ్చినప్పుడు తనకే సుఖం వచ్చిందా అన్న విధంగా అంత సంతోషంగా ఆ సుఖాన్ని కూడా తన సుఖంగా భావిస్తాడనమాట. ఆయన కరుణ, దయ, ప్రేమ ఇవన్నిటిలో కూడా ఆయనకు సాటి ఎవరు ఉండరనమాట. అక్కడ శత్రువు తమ్ముడు అయినప్పటికీ కూడా ఆ విభీషణునికి కూడా ఆశ్రయం ఇచ్చే గొప్ప వ్యక్తి, గొప్ప దయ, కరుణ రామునికే ఉండగలుగుతాయి అనమాట. అంటే రాముడు అంటే కరుణ, దయ మాత్రమే అంటే కాదు. రాముడు అంటే ఆయన చూపించే పరాక్రమము ఎవ్వరు కూడా చూపించలేరనమాట. సినిమాలో